విఘ్నేశ్వర నమః. ఇది అరణ్యకాండ మొదటి అధ్యాయం. మనం ఇప్పటికీ బాలకాండ చెప్పుకున్నాము, అయోధ్యకాండ చెప్పుకున్నాం. ఈ అయోధ్యకాండలో రాముడు శ్రీరాముడు అయ్యాడు. మరి రాముడేంటి శ్రీరాముడేంటి తేడా ఏంటంటే, వివాహానికి ముందు శ్రీ అనే పదాన్ని చేర్చరు. పెద్దవాళ్ళకి అంటే వివాహం అయిన వాళ్ళకి స్త్రీ అనే అక్షరం చేరుస్తారు. మనం కూడా పెద్దవాళ్ళకి రాసేటప్పుడు శ్రీ, శ్రీమతి అని రాస్తుంటాం కదా. అంటే వివాహం అయిపోయింది కాబట్టి అయోధ్యకాండలో ఇప్పుడు రాముడు శ్రీరాముడు అయ్యాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. మరి భగవంతుడు విష్ణుమూర్తి రాముల వారి రూపంలో మనిషిగా జన్మించి మనకి అన్ని ఆదర్శాలనే చెబుతున్నారు. అట్లాగే శ్రీరాముడు వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అందులో మనకి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు పుత్రధర్మం, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి శిష్యధర్మం, తమ్ముళ్ళతోటి భాతృధర్మం, భార్య దగ్గర భర్త ధర్మం, ఇవన్నిటినీ కూడా మనం అయోధ్యకాండలో బాలకాండలో తెలుసుకున్నాము. అత్రి మహర్షి సతీ అనసూయని గురించి కూడా తెలుసుకున్నాం. అనసూయ మామూలుగా స్త్రీ కాదు, అత్రి మహర్షికి భార్యే కాదు. ఆవిడ క్షామం వస్తే నదిని నీటితోటి నింపింది, ప్రవహింపజేసింది. పళ్ళు అన్నిటికీ కూడా క్షామం అంటే పళ్ళేముండవు, చెట్లకు పళ్ళు కాయవు, అన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. అటువంటి వాటిని ఆ చెట్లన్నిటికీ కూడాను పళ్ళు వచ్చేటట్టుగా చేసింది. అట్లాంటి మహాతల్లి ఆటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. నరుడుగా వచ్చిన రాముడు మహర్షుల చేత రక్షించబడ్డాడు, తపోబలం చేత రక్షింపబడ్డాడు. విశ్వామిత్రుడు ఎన్ని వరాలు, గొప్ప వరాలు, అస్త్ర సంపదను ఇచ్చాడు. ఇవన్నీ కూడాను ఎప్పుడు వస్తాయి? రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు అవన్నీ పనికొస్తాయి. ఇవన్నీ నేర్చుకునేటప్పుడు బాల్యంలో నేర్చుకున్నాడు. అవన్నీ మనకి విద్య అనేది ఎప్పటికన్నా ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. అట్లాగే అగస్త్య మహర్షి, నారదుడు, భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి, ఈ ఒక్కొక్క మహర్షుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దగ్గర సేవ చేసి ఎంతో వాళ్ళ ఆశీస్సుల్ని తీసుకున్నాడు, గురోపదేశం పొందాడు. వీటన్నిటికీ కూడా ఒక మామూలు నరుడికి కూడాను ఎంతో శక్తి అనేది వస్తుంది. ఇక అరణ్యకాండలోకి మనం వచ్చాం. ఈ అరణ్యకాండలో మనం తెలుసుకునేది ఏంటి? ఋషుల గురించి, రాక్షసుల గురించి, మారీచుడు వంటి వాటి గురించి, ఇటువంటి వాటి గురించి అన్నిటికీ కూడా మనం అరణ్యకాండలో చెప్పుకుంటాము. అరణ్యకాండలో రాముడు వివిధ ఋషాశ్రమాలని సందర్శిస్తాడు. ఆశ్రమాలని సందర్శించడం వలన కలిగే ప్రయోజనం ఏంటో కూడా రామాయణం మనకి చెప్తుంది. భాగవతంలో ఒక పద్యం ఉంది. గత జన్మంబులనేమి నోచితుమో, యాగశ్రేణి లేమేమి శేషితుమో, ఎవరికేమి ఎట్టితిమో, ఏ చింతారతిం వృద్ధు పుచ్చితుమో, సత్యములేమి పలికితుమో, ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితుమో, ఇప్పుడు సోడగంటి మిచ్చటం కృష్ణార్భకుని నిర్భయన్. ఒక్కొక్కసారి మన పిల్లలకి ఏదైనా ప్రమాదం జరుగుద్ది. ఆ ప్రమాదం ఎక్కడో జరుగుద్ది, మనం అక్కడ వెళ్ళి ఆ ప్రమాదాన్ని రక్షించలేం. కానీ మనం చేసిన పుణ్యము ఆ ప్రమాదం నుంచి ఆ బిడ్డను కాపాడుద్ది. అందుకనే మనం ఒకళ్ళకి ఎవరికైనా సరే ఎక్కడో పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నాడు, వాళ్ళు సరిగ్గా దూరంగా చదువుకుంటుంటారు, ఎక్కడో అమెరికాలో ఉంటాడు, వాళ్ళు సరిగ్గా తిన్నారా లేదో మనకు ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా మనం భోజనం పెడితే, ఇక్కడ ఏదైనా పుణ్యం చేస్తే ఆ పుణ్యం మన బిడ్డలకి కాపాడుద్ది. ఇప్పుడు ఎటువంటి ప్రమాదమైనా సరే మన బిడ్డల్ని కాపాడేది ఏంటంటే తల్లిదండ్రులు చేసిన పుణ్యం మన బిడ్డల్ని కాపాడుద్ది. ఈ అరణ్యకాండలో ఇంకా తెలుసుకునేది, రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు. ఎటువంటి భోజనం చేస్తున్నాడు? భోజనానికి ఎటువంటి నియమం ఉండాలి? శరీరాన్ని పోషించడానికి మాత్రమే ఆహారాన్ని తినాలి. ఆహారం తినడం కోసమని శరీరాన్ని పెద్ద చేసుకొని ఉన్నదంతా తినేయకూడదు. మనకి ఆకలి వేసిన 3 వంతులు మాత్రమే తిని 1 వంతు పొట్టని ఖాళీగా ఉంచాలి. అది ఆహార ధర్మం. ఆశ్రమాలు ఎలా ఉంటాయి? వేద గానాన్ని వింటున్నట్టుగా ఉంటాయి. అంటే ఎక్కడ చూసినా వేదఘోష వినపడుతూ ఉంటుంది. ఆ వేదఘోష ఎలా ఉంటుంది? ఒక గానంలా ఉంటుంది. స్త్రీలందరూ కూడా నారచీరలు కట్టుకొని ఉంటారు. యజ్ఞానికి కావలసిన పరికరాలు మాత్రమే అక్కడ ఉంటాయి. రాములు వారు ఎలా ఉన్నారో చూడండి. రాముడు నారచీరలు కట్టుకున్నాడు, పాదుకులకి లేవు. ధనస్సుకు ఉన్న వింటినారిని విప్పేసి ఉన్నాడు. అంటే ధనస్సు వింటినారిని విప్పేశాడంటే అక్కడ బాణప్రయోగం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి. రాముడు ఆశ్రమంలో ప్రవేశించేసరికి మహర్షులందరూ కూడా లేచి నుంచున్నారు. రాముడు పక్కన సీతమ్మ,
రాముడితో ఉన్న లక్ష్మణుని చూశారు. రూప సంహవనం లక్ష్మీం సౌకుమార్యం సువేషితం. బ్రహ్మ తేజస్సు కలిగిన ఋషులు కూడా ఆ రాముణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. రామ, నువ్వు రాజువి, మహారాజు కుటుంబంలోంచి వచ్చిన వాడివి. నువ్వు ఇక్కడ ఉన్న రాజువే, రాజు కుటుంబం నుంచి వచ్చిన వాడివే అవుతావు. రాజులకి మునులని రక్షించవలసిన బాధ్యత కూడా ఉంది. నువ్వు ధర్మాత్ముడివి. ఇక్కడ రాక్షసులు వచ్చి మమ్మల్ని నిగ్రహిస్తున్నారు, వారి బారి నుంచి మమ్మల్ని రక్షించండి. ఈ ఆశ్రమం అంతా నీదే, ఇక్కడ ఉండవలసింది అని కోరారు. రాముడు వారి ప్రార్థనలు విని ఆశ్రమంలో ఋషులు ఇచ్చిన ఆర్ఘ్యపాద్యాదులన్నీ కూడా స్వీకరించి అక్కడ కొద్దిసేపు విశ్రమించి మళ్ళీ నడక ప్రారంభించారు. అంటే వాళ్ళు ఏం కోరుకున్నారు? రాక్షస సంహారం చేయమన్నారు. అంటే చుట్టుపక్కలే రాక్షసులు ఉన్నారని అర్థమైంది. మళ్ళీ నడుస్తూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఈగలు బాగా దట్టంగా ఉన్నాయి. ఆ ఈగలు రొద చేస్తున్నాయి. అంత రొదకి అసలు పులులు సింహాలు కూడా రావడానికి భయపడతాయి. అంత విపరీతంగా ఈగల రొద ఉంది. ఈగలు తిరుగుతున్నాయి అంటే ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి అర్థమవుతుంది. అంటే అక్కడెవరో రాక్షసుడున్నాడు, నరమాంస భక్షకుడున్నాడని అర్థమైంది. ఈ రాక్షస వధ గురించి రేపు చెప్పుకుందాము. జై శ్రీరామ్.